శ్రీ మహాలక్ష్మీ నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్. వైశాఖ మాస విశిష్టత. నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో ఇట్లనెను: వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపోధర్మాదుల కంటే అధికమో ఉత్తమమో అని చెప్పిన మాట నాకు సరిగా అర్థం కాలేదు. ఏ కారణం వలన వైశాఖం అన్నింటికంటే ఉత్తమమైనదో వివరింపగోరుచున్నాను అని పలికెను. అప్పుడు నారదుడు ఇట్లని సమాధానమిచ్చెను: మహారాజా, శ్రద్ధగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకు ప్రభువైన శేషసాయగు శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటినీ తన యుదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించుచుండెను. జీవరూపమున అనేక తత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని ఉండెను. నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొల్పినవి. దయానిధియగు శ్రీమన్నారాయణు శృతి ప్రబోధముగా మేల్కొని తన యుదరమునందున్న సర్వజీవలోకములను రక్షించెను. తన యుదరమున విలీనమయ్యున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభించవలెనని కోరిక కలుగుననే సర్వలోకాశ్రయమున సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషునికి చెందినవాడుగా బ్రహ్మను పురుషనామములతో సృష్టించెను. వానితో పాటు 14 భువనములను కూడా సృష్టించెను. భిన్న విభిన్నములగు కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణులను, వారి కర్మ ఫలానుగుణంగా త్రిగుణములను, ప్రకృతిని, మర్యాదలను, రాజులను, వర్ణాశ్రమ విధానాలను, ధర్మ విధానమును సృజించెను. పరమేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు తన యజ్ఞరూపములుగా చతుర్వేదములు, తంత్రములు, సంహితములు, స్మృతులను, పురాణేతిహాసాలను ధర్మరక్షణకై సృష్టించెను. వీనిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడా సృష్టించెను. ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మాలను తమకు తగినట్లుగా ప్రజలను ఆచరించుచు సర్వేశ్వరుడగు శ్రీ మహావిష్ణువును సంతోషమును కలుగునట్లుగా ప్రవర్తించుచుండురు. సర్వోత్తములగు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించు ప్రజలను, వారి ధర్మాసక్తిని, ధర్మాచరణను తాను స్వయముగా చూడవలెనని భగవంతుడు తలచెను. అప్పుడు ఈ విధముగా ఆలోచించెను: తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుటచే పీడితులగు ప్రజలు ధర్మాచరణము సరిగా చేయలేరు. అట్టి వారిని చూచినా తనకు తృప్తి కలుగదు. సరికదా, కోపము కూడా రావచ్చును. కావున వర్షాకాలమున ప్రజలు ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండిన పండ్లను తినుచుందురు. నేత్రవ్యాధులు, చలి మున్నగు వానిచే పీడింపబడుచున్నారు. ఇట్టి పరిస్థితుల్లో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలించజూచుట ఉచితము కాదు. వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూచినచో నాకేమీ సంతోషం కలగదు. హేమంత ఋతువున చలి మిక్కుటముగా ఉండుటచే జనులు ప్రాతకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానాధికాలు ముగించుకొనజాలరు. చలిగాలికి చిక్కి ప్రాతకాలమున లేవలేని వారిని చూచినంతనే నాకు మిక్కిలి కోపం వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వచ్చినా వారికి శ్రేయస్కరము కాదు. శిశిర ఋతువున ప్రజలను చూడబోయినచో ఎట్లుండును? చలి మిక్కుటముగా నుండు. ఆ కాలమున ప్రజలు సూర్యోదయముకు ముందుగా లేవజాలరు. ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకు సోమరులై పండిన పండ్లను తినుచుందురు. అనగా సులభముగా లభ్యముగా ఆహారములకు ఇష్టపడుచున్నారు. చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావం కలిగియుందురు. స్నాన విముఖులై వారు చేయగలిగిన సభక్తికమైన కర్మకలాపాలు మెట్లుండును. ఈ విధముగా చూసినచో వర్షాకాలము నుండి శిశిరం వరకు నుండు కాలమున వివిధములైన ప్రాక్త కర్మలకు లోబడిన ప్రకృతి వివసులై ప్రజల నుండి భక్తిపూర్వక ధర్మానుష్ఠానమును ఆశింపరాదు. వసంతకాలము స్నానాదులకు, యాగభోగములకు, బహువిధ ధర్మానుష్ఠానమునకు అనుకూలమైన కాలము. మరియు
ప్రాణాధారులకు ఆవశ్యకమగు ఆహార పదార్థములు సులభముగా లభ్యమగును. సులభమైన ఏ వస్తువు చేతనైనను తృప్తి నందు వచ్చును. ఈ విధముగా నైనచో సర్వ ప్రాణిగతమైన జీవాత్మనకు ఏదో ఒక విధముగా నీటిని పండ్లను దానం చేసిన సంతృప్తి కలిగించి, ఆ విధముగా సర్వవ్యాపులకు నాకును సంతృప్తిని కలిగించు అవకాశం ప్రజలకు సులభ సాధ్యమై ఉండును. కర్మిష్ఠులకు భక్తులకెల్లప్పుడూ కర్మపరాయణులై ధర్మవ్రతమును ఆచరించుదురు. అది చేయలేని వారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది. వసంతకాలమున సర్వ వస్తువులను సులభ సాధ్యమగుటచే ధర్మకర్మాల అనుష్ఠానముకు దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధులను అంగవైకల్యము కలవారు మహాత్ములు మున్నగు సర్వజనులను నీరు మొదలగు సర్వ పదార్థములు సులభముగా ఉన్నవి. దాన ధర్మాలకు ప్రజలు కష్టపడనక్కర్లేదు. వ్రతము, పత్రము, పుష్పము, ఫలము, జలము, శాకము, పుష్పమాల, తాంబూలము, చందనము, పాద ప్రక్షాళనము వీనిని దానం చేయవచ్చును. దానం చేయునప్పుడు వినయముగా భక్తి మున్నగు గుణములుండుట వలెను. దానం పుచ్చుకొని వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అను భక్తి భావన ముఖ్యము. అట్టి భావన వలననే విలువ కట్టరానంత పుణ్యము నెత్తును అని భక్త సులభుడు దయాశాలియగు శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారమునకై బయలుదేరిను. పుష్పఫల పూర్ణములగు అడవులను, పర్వతములను, లతాతరువులను, జలపూర్ణముల ఈ నిర్మల ప్రవాహము కల నదులను, తుష్టి పుష్టి కల ప్రజలను చూచును. ఉత్తములగు మునులాశ్రమములను, అందున ధర్మ కర్మానుష్ఠానము పరులగు మునులను, వనగ్రామ నగరవాసులై భక్తియుక్తులైన జనులను, పవిత్రతను అందముగా కలిగించు ముగ్గులు మున్నగు వానితో నొప్పియున్న ముంగిళ్లను, ఫలపుష్పాదులతో వ్రతములనాచరించు భక్తులతో నిండిన సందడిగానున్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించును. భక్తియుక్తులే వినియాది గుణములతో వ్రతమును ఆచరించు, యథాశక్తిగా దాన ధర్మాలను చేయుచు, అతిథి అభ్యాగతులను ఆదరించి ధర్మాత్ములను, పుణ్యాత్ములను, కర్మపరాయణులను, మహాత్ములను అందరినీ చూచును. అభ్యాగతుడే అతిథియే బహురూపములతో వచ్చి ప్రజల ధర్మ కర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును. సంప్రీతుడై అఖండ పుణ్యమును, అఖండ భోగభాగ్యాలను, సర్వసంపదలను, తుదుకు ముక్తిని స్వయముగా అడుగగానే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మాలను, పూజాధికారములను సాఫల్యమునిచ్చి అనుగ్రహించును. దురాచారులు, సోమరులు మున్నగు వారైన సత్కర్మలను ఆచరించని యథాశక్తి దాన ధర్మాలు చేసినచో వారి పాపములను నశింపచేసి పుణ్యమును లోక సుఖములనిచ్చెను. అట్లు కాక దుష్టులై, సోమరులై నిర్లక్ష్యముగా నున్నచో ఎంతిత వారి అయినను యథోచితముగా శిక్షించెను. కావున సోదర మానవులారా, మనమెట్టి వారమైనను మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మములు ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యం. కావున చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని యథాశక్తిగా పూజ, దాన ధర్మాలను భక్తి వినయములతో, శ్రద్ధాశక్తులతో బలవంతముగా ఆచరించి శ్రీహరి అనుగ్రహం పొందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యమని ధర్మము బాధ్యత. ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడైన శ్రీ మహావిష్ణువు స్తుతించుట సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవతలు కూడా వెన్నింటి ఇందురు. తమ ధర్మములను ఆచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మాల వ్రతములు చేయు అన్ని వర్ణముల వారిని, అన్ని ఆశ్రమముల వారిని చూచిన వారును సంప్రీతులై ఈ మహాలక్ష్మి సమేతుడైన ఇంద్రాద్రి సర్వదేవత పరివేష్టితుడై చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసములందు భూలోక సంచారం చేయుచు శ్రద్ధాశక్తులతో వ్రతములను, పూజలను చేయుచు శక్యానుసారము దాన ధర్మములు చేయువారినందరినీ అనుగ్రహించుచుందురు. కోరికలను మించి వరములనిత్తురు. శ్రీహరి వైశాఖమున ప్రమత్తులై వ్రతాచరణము, దాన ధర్మాధికాలు లేని వారిని గమనించి వారిని రోగములు, విచారములు మున్నగు వానితో శిక్షించును. వైశాఖ మాసమున
తనను గాని పరమేశ్వరుని గాని ఇతర దేవతలను సజ్జలను పూజించినో వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుష్టుడై వరములనిచ్చును. ఇతర మాసములందు వ్రతాధికములను ఆచరించమని తలచి వైశాఖ వ్రతమును మానిన వారినిపై కోపించును. అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతం మానిన కర్మపరాయణులు కూడా శిక్షింతును. వైశాఖ వ్రతమును ఆచరించిన పాపాత్ములనైనను రక్షించును. అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతమును ఆచరించుట వల్ల శ్రీ మహావిష్ణువు సర్వదేవతలకు సంప్రీతులై వరములనిత్తురు. సపరివారముగా వచ్చిన మహారాజును నగరము, గ్రామములు, వనములు, పర్వతములు, నదీ తీరములు మున్నగు చోట నివసించు జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన వ్రతము, పుష్పము, ఫలము మున్నగు వాన్నిచ్చి మహాప్రభు తమ ఏలు బదిలో సుఖముగా నుంటుని అనుగ్రహింపమని ప్రార్థనిచో మహారాజు వారి పన్నులను తగ్గించుట, సౌకర్యములను కల్పించుట మున్నగు వానినిట్లు చేయునో అట్లే శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతమును ఆచరించుచు సద్బ్రాహ్మణులను, అతిథులను, అభ్యాగతులను భావముతో ఉపచారములు చేసి యథాశక్తిగా దాన ధర్మములు ఆచరించుచో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలనిచ్చి రక్షించును. పరివార దేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహం నందిన వారికి తామును యథోచితముగా వరములనిచ్చి రక్షింతురు. పరివారముగా వచ్చిన మహారాజును దర్శింపక కానుకలు నీయక ఎన్నచో మహారాజు కుపితుడై శిక్షించును. పరివారమును యథాశక్తిగా శిక్షింతురో అట్లే వైశాఖ మాస వ్రతమును ఆచరించని యథాశక్తిగా నెట్లు స్తుతించి దాన ధర్మములు చేయని దురాచారులు శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలను యథోచితముగా నట్లు శిక్షింతురు. కావున సర్వజనులు యథాశక్తిగా నెట్లు వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి దైవానుగ్రహమునందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయము. కావున వైశాఖ మాసము ధర్మరక్షకుడకు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షాకాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమును ఆచరించి భగవద్ అనుగ్రహం నందు ప్రయత్నింపవలేను. అందుచే వైశాఖ మాస వ్రతము కార్తీక మాఘ మాసముల కన్నా మరింత ఉత్తమము అయినది అని నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను వివరించెను. వైశాఖ పురాణం 5వ అధ్యాయం సంపూర్ణం.